హాయ్ అండి, వెల్కమ్ టు మా ఛానల్. జీడిపళ్ళు కూర చేసుకుందామండి. చాలా బాగుంటాయి జీడిపళ్ళు కూర కూడా. 3 పళ్ళు తీసుకున్నానండి. జీడిపళ్ళు, బెల్లం, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, చింతపండు. అందులో పోపులు వేసుకుందాం. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర పోపు వేసుకుందాం. ఫస్ట్ పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు, జీడికాయలు ముక్కలు కోసేసుకుని పెట్టుకున్నానండి. అవి వేసేసుకున్నాం. పసుపు, ఒక 2 స్పూన్లు కారం. పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి కారంగా ఉంటుందని తక్కువ వేసుకోవాలి. తగినంత సాల్ట్, నీళ్ళు పోసుకుని 10 నిమిషాలు మగ్గిన తర్వాత చింతపండు, బెల్లం వేసుకున్నాను. ఇది కొంచెం ఉద్దాయి ఇలా దగ్గరికి వచ్చేసాక చింతపండు నీళ్ళు వేసేసుకోవాలండి. చింతపండు పులుసు, బెల్లం, శనగపిండి, కొంచెం శనగపిండి నీళ్ళు వేసుకోవాలని చిక్కపడటానికి, కూర గ్రేవీగా రావడానికి. ఒక 10 నిమిషాలు మళ్ళీ మూత పెట్టేసి మంచిగా దగ్గరికి వచ్చాక తీసుకుంటాం. అంతే అండి. ఇలా దగ్గరికి వచ్చేసిన తర్వాత ఆపేసుకోవాలి. చాలా బాగుంటుంది కూర. ట్రై చేయండి మీరు కూడా. కావాలంటే ఇందులో ఉల్లిపాయ కూడా వేసుకుని పులుసులా పెట్టుకోవచ్చండి. కాకపోతే నేను ఇలా పెట్టాను. ఇది కూడా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా.